Hello, welcome to my YouTube channel. And here is the non-spoiler review of the film They Call Him Moji, starring Pawan Kalyan and Priyanka Mohan and Imran Hashmi. ఇప్పుడే మూవీ ప్రీమియర్స్ అయిపోయింది భయ్య ప్రశాంత్ థియేటర్లో. మూవీ గురించి చెప్పాలంటే పీక్స్ భయ్య మామూలుగా లేదు. అసలు స్టార్టింగ్ నుంచి వెళ్ళి అసలు వరల్డ్ బిల్డింగ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటారు. ఇంకా తర్వాత నుంచి వెళ్ళి ఉంటుంది మొత్తం ఫ్యాన్ స్టఫే. అండ్ ఇంటర్వెల్కి వచ్చేలోగా ఇంటర్వెల్గా సవాళ్ళు వేస్తాయి. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, పవన్ కళ్యాణ్ చాలా ఒక 13 years తర్వాత మంచి రోల్ పడ్డది. అండ్ కమింగ్ టు అర్జున్ దాస్, వేరే విలన్ ఓమీ అయితే ఇచ్చి పడేశాడు. కొన్ని సీన్స్ మాత్రం అసలు హాలీవుడ్ రేంజ్లో పడ్డాయి, లుక్స్ మాత్రం. అండ్ కమింగ్ టు మన సిఆర్ రెడ్డి, పిచ్చి పీక్స్ ఒక లేడీ రెబలస్ రోల్ పడ్డది ఆమెకైతే. అండ్ ప్రకాష్ రాజ్ అతని చుట్టే తిరుగుతూ ఉంటుంది మూవీ. ప్రియాంక మోహన్ అయితే రోల్లో బాగానే ఉంది కానీ ఇంకొన్ని సీన్స్ పెట్టాల్సింది, బట్ ఇంపాక్ట్ఫుల్ రోల్. అండ్ సెకండ్ హాఫ్లో ఒక క్లిఫ్ హ్యాంగర్ ఉంటుంది, అది నేను చెప్పకూడదు, స్పాయిలర్ అయిపోద్ది, అది మీరు థియేటర్లో చూడాలా. అండ్ నెక్స్ట్ మన తమనన్న ఇచ్చి పడేసిన బీజము ఫుల్ మీల్స్. అసలు ఒకటి మాత్రం రీక్రియేట్ చేసిండు, అది అసలు మీరు చూస్తేనే కానీ నేను చెప్తే స్పాయిలర్ మళ్ళీ అందిట్టుకుంటారు. అండ్ మన క్లైమాక్స్కి అయితే మీరు తొందరగా లేచి రావద్దు, ఫస్ట్ అయితే కొంచెం వెయిట్ చేయాలా, ఆ టైటిల్స్ పడేదాకా కొంచెం వెయిట్ చేసి రండి భయ్య. ముందే వస్తే మళ్ళీ మీరే ఫీల్ అవుతారు, మళ్ళీ థియేటర్ పోవాల్సి వస్తుంది. అది వేరే మళ్ళీ నేను చెప్తే ఇంకా స్పాయిలర్ అయిపోద్ది. ఇందులో మొత్తం మూడు ఉంటాయి సర్ప్రైజ్లు. ఒకటి తమనన్న ఒక సర్ప్రైజ్ పెట్టిండు, భలే క్లిక్ అయింది, ఫ్యాన్స్ మాత్రం ఒక్కడు కూడా కూర్చోలేదు. సెకండ్ క్లైమాక్స్ మాత్రం ఒక టైటిల్స్ పడేదాకా వెయిట్ చేయాల్సిందే మీరు. అండ్ సెకండ్ మన అది నేను చెప్పకూడదు, ఇంకా మీరు థియేటర్లో చూడాల్సిందే. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కొంచెం రగ్గుడ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. కొంచెం మీకు ఫస్ట్ హాఫ్ మెల్లగా సెటిల్ అవ్వడానికైనా కూడా సెకండ్ హాఫ్ నుంచి వెళ్ళి పికప్ అయిపోద్ది. స్క్రీన్ ప్లే మాత్రం ఇచ్చి పడేసిండు. ఇంకా సాహోకి దీనికి కంపేర్ చేయొద్దు కానీ దేని స్క్రీన్ ప్లే దాని మాత్రం దీన్ని మాత్రం ఇచ్చి పడేసిండు. స్క్రీన్ ప్లేలో మనం పెట్టలేదు. కమింగ్ టు డిఓపి, పరమహంస అండ్ రవికే చంద్రన్ పిచ్చి పీక్స్లో వెళ్ళిపోయిన సీన్స్. కొన్ని అసలు ఎంట్రీ సీన్స్ నుంచి కొన్ని సీన్స్ మాత్రం బాగా రాసిండు, బాగా ఎలివేట్ అయినాయి. అండ్ కమింగ్ టు ఇంటర్వెల్లో ప్యూర్ ఫ్యాన్ బాయ్ సంభవం. కొన్ని ఫ్యాన్ బాయ్ స్టఫ్ చాలా ఉంటుంది, అది మాత్రం అసలు మిస్ అవ్వకూడదు. అండ్ స్టోరీ విషయానికి వస్తే స్టోరీ ఎంగేజింగ్ ఉంది. కొంచెం రొటీన్ స్టోరీ అయినా కానీ ఎగ్జిక్యూషన్ ఇచ్చి పడేసిండు. ప్రజెంటేషన్ మాత్రం పీక్స్లో ఉంది. ఇన్డెప్త్ రివ్యూకి వస్తే అసలు గంభీర 10 years కన్నా ముందు జపాన్ నుంచి స్టార్ట్ అయిపోద్ది. సామురాయిస్ స్టోరీ కూడా ఉంటుంది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అసలు 10 yearsకి ముందు బాంబే వదిలి ఎందుకు జపాన్ వెళ్ళాడు, మళ్ళీ ఎందుకు వచ్చిండు, అసలు అర్జున్ దాస్కి పవన్ కళ్యాణ్కి మధ్యలో అసలు ఆ ఎమోషనల్ కనెక్షన్ ఉంది, హీరోయిన్కి విలన్కి అసలు ఏమవుతుంది, నెక్స్ట్ దీనికి తర్వాత ఉందా లేదా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. కమింగ్ టు సుజిత్ ప్రీవియస్ మూవీస్, సాహో కన్నా మంచి ఇచ్చి పడేసిండు. ఈక్వల్ టు సాహో అనొచ్చు, ఇక రెండు కంపేర్ చేయలేము కాబట్టి సుజిత్ అయితే 100% డ్యూటీ చేసిండు. అండ్ కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారి మూవీస్ 12 years నుంచి వెళ్ళి ఇలాంటి మూవీ ఆయనకు పర్లేదు, మొత్తం రొట్ట మూవీస్తోనే కాలం వెళ్ళేసిండు. ఆఫ్టర్ అథారిటీ దారేది పీక్ ఫ్యాన్ స్టఫ్ అండ్ పీక్ స్క్రీన్ ప్రెజెన్స్. అండ్ మన కెప్టెన్ ఆఫ్ ది షిప్ సుజిత్ అసలు ఇచ్చి పడేసిండు. ఈ సాహో లెక్క మనం కన్ఫ్యూజ్ చేసిండా లేదా అంటే ఈసారి మాత్రం క్లీన్గా అర్థమైపోయింది భయ, ఎందుకంటే అంత స్క్రీన్ ప్లే మాత్రం గట్టిగా ఇచ్చిండు కాబట్టి ఈసారి ఇక సాహో లెక్క అటు ఇటు కన్ఫ్యూజ్ చేయకుండా. కొంచెం ఫస్ట్ హాఫ్లో అనిపించింది సాహో షేడ్స్, బట్ ఇంటర్వెల్ నుంచే మళ్ళీ పిక్ అయిపోయింది. ఈసారి మాత్రం మన వాళ్ళు ఎవరు ఇగ్నోర్ చేయరు, మూవీ మాత్రం బాగుంది. క్యారెక్టర్ వెయిట్ వచ్చేలోగా సిఆర్ రెడ్డి గారిది క్యారెక్టర్ సెట్ అయిపోయింది, బాగా మంచి క్యారెక్టర్ తీసుకున్నారు. ఈమెకి సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు. అండ్ అర్జున్ దాస్, అసలు అర్జున్ దాస్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన క్యారెక్టర్ ఒక ఖైదీ తర్వాత ఇది సెకండ్ ఆయనకు అంత గట్టి క్యారెక్టర్ పడ్డం. ప్రకాష్ రాజ్ ఈయన చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఈయన కూడా మంచిగా పర్ఫామ్ చేసిండు. క్యారెక్టర్ ఎందుకు కూడా బాగుండే. ఆషిక్ బనాయాలో చూసిన ఇమ్రాన్ హష్మియా లేకపోతే ఇందులో ఓజీలో ఇమ్రాన్ హష్మియా మనం కన్ఫ్యూజ్ అవుతాం. ప్యూర్ వర్సటైల్. అసలు ఈయనకైతే సెకండ్ ఇన్నింగ్స్ కాదు కానీ ఇక చాలా ఈయన రాబోయే చాలా మూవీస్లో మనం చూస్తాం. అసలు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఫైనల్ వర్డిక్ట్
ఎస్, చాలా బాగుంది. ఫ్యాన్స్కి మాత్రం ఫ్యాన్ స్టఫ్ అసలు వేరే లెవెల్. అండ్ న్యూట్రల్స్కి కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఒక క్లిఫ్ హ్యాంగర్ ఉంది, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, అది ఎక్కిందనుకో ఇంకా మూవీ ఇంకెక్కడికో వెళ్ళిపోద్ది. ఇక ఫైనల్ వర్డిక్ట్ మాత్రం చాలా బాగుంది, చూసేయచ్చు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యాపిల్ పండు. రివ్యూస్ కావాలంటే మన యాపిల్ పండుకి సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.